వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క పాప భారము మన నుండి తొలగిపోవాలంటే ఎలాగయ్యా అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఆ పాప భారమును కానీ నీకున్న కష్టాలను కానీ తీసివేయవాడు నేనే అని సెలవిస్తున్నాడు. ఎలాగా ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎలాగయ్యా తెలుసుకునేదంటే, ఎప్పుడైతే నువ్వు మోకాలేసి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరకు వస్తావో ఆయన నీకున్న సమస్త దుర్నీతిని, సమస్త పాపాలను తీసివేస్తూ వస్తాడు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు అని సెలవిస్తున్నారు. మరి ఈ కష్టం నుంచి, ఈ పాపం నుంచి మాకు విడుదల ఎలా కలుగుతుందంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే మార్గము. చాలామంది ఇంట్లల్లో చాలామందికి ఎన్నో కష్టాలు ఉండొచ్చు. చాలామంది అనుకుంటున్నారేమో, అయ్యో నా పాప భారము, అయ్యో నాకున్న భారం నేను మొయ్యలేకపోతున్నాను అనుకోవచ్చు. కానీ ఈ సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి మనకు విడుదల అనుగ్రహించి ఆయన ఒక్కరే. అయ్యా మరి నేను ఈ కులానికి సంబంధించిన వారు, ఈ మతానికి సంబంధించిన వారని అనుకున్నచ్చు. మీరు ఏ మతము, ఏ కులము మీ బొట్టు చెరపనక్కర్లేదు. కేవలము మీరున్న చోటనే మీ మోకాలేసి ప్రార్థన చేసుకుని, ప్రభా నేను పాపిని, నా పాపంలను క్షమించుమని ఎప్పుడైతే మీరు ప్రార్థించి మీ కష్టాలను ఆయనకు చెప్పుకుంటారో మీకున్న సమస్తము నుండి ఆయన విడుదలను అనుగ్రహించి మీకు రక్షణ కలుగజేసి మీ కుటుంబంలో ఉన్న బాధలను, దుఃఖములను తీసివేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ కాపాడుతూ వస్తాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యకరమైనది అన్నదని సెలవిస్తుంది. పాపులు అనగా మనం చేసిన తప్పుదముల వల్ల వాటి నుంచి మనకి విడుదల అనుగ్రహించుటకు ప్రభువైన క్రీస్తును మన కొరకై దేవాదేవుడు పంపిస్తూ వచ్చి ఉన్నారు.